ఉండేవారు. ఇది వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ బట్టే. ఆ వ్యక్తి పేరు శ్యామ్. ఇప్పుడు ఈ కంప్లైంట్లో ఏముంది, ఇప్పుడు ఖమ్మంలో పనిచేస్తున్నారు, మహబూబాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత ప్రేమిస్తున్నాం కదా అని పెళ్లి ప్రస్తావన వస్తే అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఇది అమ్మాయి చనిపోయిన తర్వాత. ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఈ ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన వాళ్ళకి ఎంత కోపం ఉందంటే, ఈ ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఛార్జ్ షీట్లో క్లియర్గా వీళ్ళ హెరాస్మెంట్ వల్లే పిల్ల చనిపోయింది, ఈ 3 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలంతే. అందుకని ఈ 2 కేసులు మీకు ఐడియా ఉన్నాయి కాబట్టి మనం కీ టేక్ కేసు మనం చూసుకుందాం. ఇవాళ పద్మ గారు, ఈ సంధ్య అనే లేడీ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ ఇస్తే దానికి అర్థం అదే. మహబూబాబాద్కి సంబంధించిన ఒక ట్రైనీ ఎంఆర్ఓ మల్టిపుల్ అటెంప్ట్స్ తర్వాత గ్రూప్ 2 క్లియర్ చేసి ఎంఆర్ఓ తహసీల్దార్ ట్రైనింగ్ తీసుకుంటూ ఎంతో కష్టపడతాను సొంత కాలం మీద నిలబడి ఇవాళ ఖమ్మంలో పనిచేస్తున్నారు. రేపు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది ఆవిడకి. అలాంటి ఆవిడ ఇవాళ మన మధ్య లేరు, బలవన్ మరణానికి పాల్పడ్డారు. తహసీల్దార్ సంధ్య కేసులో మరొక కీలక పరిణామం. సంధ్య బలవన్ మరణం కేసులో 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అమ్మాయి పేరెంట్స్ వెంటనే పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇచ్చారు. శ్యామ్ అనే వ్యక్తి మీద, వాళ్ళిద్దరు పేరెంట్స్ మీద ప్రేమ పేరుతో నమ్మించి పెళ్ళైనా సరే చేతులు ఎత్తేసాడని చెప్పి వాళ్ళ పోలీసులు వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఇవాళ ఈ పర్టికులర్ కేసులో ఏది ఎలా జరిగింది, ఎలా కాన్స్పైర్ అయిందో మనం మాట్లాడుకోవాలి. సెన్సేషనలైజ్ చేయకుండా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరుగుండొచ్చు, అది జరుగుండొచ్చు అని మాట్లాడి ఇక్కడ చాలా ఈజీ. కాకపోతే ఒక బ్రైట్ ఫ్యూచర్ అండి ఒక ఆడపిల్లి ఇవాళ మన మధ్యలో లేదంటే పెరిఫరల్గా మాట్లాడడం చాలా ఇర్రెస్పాన్సిబుల్ అవుతుందని చెప్పి నేను భావిస్తాను. మనం దీని గురించి డీప్గా మాట్లాడాలంటే సిబిఐ ఫైల్ చేసిన ఇంకొక ఛార్జ్ షీట్ గురించి మనం మాట్లాడాలి. ద ఛార్జ్ షీట్ ఆఫ్ త్విషా శర్మ. ఇది రీసెంట్గా వచ్చింది, 600 పేజీల ఛార్జ్ షీట్ అది. ఈ త్విషా శర్మ హస్బెండ్ సమర్థ్ సింగ్ మీద, ఆయన మదర్ గిరిబాలా సింగ్ మీద లాలో చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఒకరు క్రిమినల్ లాయర్, ఇంకొకరు రిటైర్డ్ జడ్జ్. వీళ్ళ మీద బలమైన సెక్షన్స్ పడ్డాయి. అండ్ ఫోర్గ్రౌండ్లో ఈ సంధ్య అనే ఆవిడ కేసు మనకు అర్థం కావాలంటే ఈ ఛార్జ్ షీట్ మనం తెలుసుకోవాలి. ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసి మనం మాట్లాడదాం. లా ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకోవడానికి ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో, ఒక వెడ్డింగ్ జరిగిన తర్వాత క్రైమ్స్ జరిగితే దే ఆర్ జెండర్ న్యూట్రల్. ఇది మగవాళ్ళకి జరుగుతుంది, ఆడపిల్లలకి జరుగుతుంది. కానీ ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం కొన్ని సైన్స్ని మనం గుర్తిద్దాం. మనం సొంత ప్రాణాలు తీసుకునే స్టేజ్ దాకా ఆడపిల్లలు వెళ్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది, వేర్ ఇస్ దిస్ మిస్టేక్ అని. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు కొట్టి వస్తాయి. ఇంటర్నేషనల్ జియో పాలిటిక్సే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో, మన జిల్లాలో, మన తెలంగాణలో, మన మహబూబాబాద్లో ఏదైనా జరిగినా కూడా దాని గురించి నేను మాట్లాడతా. నా గొంతు వినబడుతుంది. ఈ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టేసుకోండి అంతే. డన్. స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఏదైనా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఆ పొజిషన్ దాకా మనం వెళ్ళే ముందు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో షీఈస్ గెటింగ్ ట్రైన్డ్. ఈవిడ ఒక వ్యక్తితో ప్రేమలో ఉండేవారు. ఇది వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ బట్టే. ఆ వ్యక్తి పేరు శ్యామ్. ఇప్పుడు ఈ కంప్లైంట్లో ఏముంది, ఈవిడ ఖమ్మంలో పనిచేస్తున్నారు, మహబూబాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత ప్రేమిస్తున్నాం కదా అని పెళ్లి ప్రస్తావన వస్తే పెళ్లి దగ్గర ఆయన తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని చెప్పి ఆయన చేతులు ఎత్తేసాడని, ఇన్ఫాక్ట్ అప్పటిదాకా మీకు జాబ్ వచ్చిందాకా వెయిట్ చేద్దాం, ఇది చేద్దాం అని పుష్ చేశాడని, ఒక హోప్లో పెట్టాడని, లాస్ట్కి ఇలా హ్యాండ్ ఇచ్చి అవాయిడ్ చేయడం వల్ల మా బిడ్డకు వేరే గత్యంతరం లేక బలవన్ మరణానికి పాల్పడిందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆవిడ గదిలో ఆవిడ చనిపోయారు. ఇప్పుడు ఆవిడ మీద మోరల్ జడ్జ్మెంట్స్ పాస్ చేసే ముందు లేదా ఇలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండొచ్చు, ఈ డిబేట్లోకి మనం వెళ్ళొద్దు. అదేముంది, ఎవరైనా మాట్లాడతారు అది. కానీ ఒక ఆడపిల్ల ఇలా పెళ్లి జరిగిన తర్వాత కానీ పెళ్లి జరగక ముందు కానీ ఇలా చనిపోయినప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ నాకైతే రేజ్ అవుతుంది. కొన్నిసార్లు బలవన్ మరణం అని చెప్పి మనకి ఎస్టాబ్లిష్ అయిపోతుంది, కొన్నిసార్లు డౌట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ తుషార్ శర్మ కేసులాగా మాట్లాడదాం, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇవాళ ఒక తండ్రి సాక్షాత్ సీఎం ఇంటి ముందు ప్రొటెస్ట్ చేశారు, నా కూతురికి న్యాయం జరగాలి అని చెప్పి. ఆ కూతురు ఇవాళ ప్రాణాలతో లేదు. ఒక అన్న సూటిగా మీడియాని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆయన మిలిటరీలో పనిచేసే ఒక మేజర్. సిస్టమ్కి అగేన్స్ట్గా మేము పోరాడతాం, కానీ సిస్టమ్ మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఆయన అంటున్నాడు. నా బిడ్డ నాకు ఫోన్ చేసింది, ఇంటికి వచ్చేస్తానని చెప్పింది, నేనే వద్దని నన్ను ఆపాను, నేను వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్పానని చెప్పి ఒక తల్లి ఇవాళ మనకు చెప్తుంది. ఇదంతా ఇవాళ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? మీరు మొత్తం చూడండి, ఈ వీడియో ఒకసారి మీరు మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది 2026, ఇది 2026. ఇవాళ ఒక తండ్రి న్యూస్ మీడియా ఛానల్లో కూర్చొని చనిపోయిన తన కూతురు గురించి మాట్లాడుతూ నిస్సహాయతతో, బట్ ఏది ఏమైనా అది బలవన్ మరణం అయినా కూడా నిజంగానే దాన్ని పీపుల్ నుంచి డీకపుల్ చేసి మనం చూడగలుగుతామా లేదా, వాళ్ళ హ్యాండ్ డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా ఉంటుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మీకు సింపుల్ పాయింట్ చెప్తాను. ఇవాళ తుషార్ శర్మ కేసు మనం చూద్దాం. మనం దీని గురించి నేను వీడియో చేశాను 3-4 months బ్యాక్. ఐ థింక్ 3 నెలల క్రితం అనుకుంటా. मुझे बहुत ज़्यादा घुटन हो रही है माँ. This was one of the last cries for help sent by Twisha Sharma, a 33-year-old woman from Noida, who would later be found dead at her husband's home in Bhopal. ఒక యాక్ట్రెస్ తుషా శర్మ అని చెప్పి తెలుగు కన్నడ సినిమాలో కూడా నటించారు ఆవిడ. మనది మిర్చి సినిమా ఉంటుంది, దాని కన్నడ రీమేక్లో ఆవిడ షీఈ్ ద యాక్ట్రెస్. ఆవిడ ఒక డేటింగ్ వెబ్సైట్లో ఒక వ్యక్తిని కలిసి, ఆ వ్యక్తి హీఈస్ ఇన్ గుడ్ పొజిషన్, క్రిమినల్ లాయర్, సమర్థ్ ఆ వ్యక్తి పేరు. ఆ వ్యక్తి తల్లి కూడా గిరిబాలా సింగ్ అని చెప్పి షీఈస్ రిటైర్డ్ జడ్జ్. సో గుడ్ ఫ్యామిలీ, గుడ్ బ్యాక్గ్రౌండ్, నీకు పెరిఫెరల్గా అంతా బాగానే కనబడుతుంటుంది. అబ్బాయి వాళ్ళది మహారాష్ట్ర అయితే అమ్మాయి వాళ్ళది ఢిల్లీ సైడ్, గుడ్గావ్ సైడ్, కొంచెం ఆర్మీ బ్యాక్గ్రౌండ్. అది అంతా బాగానే జరిగింది, మాట కలిసింది, పెళ్లి చేసుకున్నారు. దిస్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెళ్లి జరిగింది. ఫిబ్రవరిలో వాళ్ళు కలిస్తే ఆన్లైన్లో. Dating app in 2024, but soon after the marriage, her messages to her mother began to change. పెళ్లి జరిగినప్పటి నుంచి సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు మా అమ్మాయి చెప్పిందని చెప్పి అమ్మాయి పేరెంట్స్ చెప్తున్నారు. ఇది అమ్మాయి చనిపోయిన తర్వాత.
అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఇది అమ్మాయి చనిపోయిన తర్వాత. ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఈ ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన వాళ్ళకి ఎంత కోపం ఉందంటే, ఈ ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఛార్జ్ షీట్లో క్లియర్గా వీళ్ళ హెరాస్మెంట్ వల్లే పిల్ల చనిపోయింది, ఈ సమర్థ్ అనే వ్యక్తి, గిరిబాల సింగ్ అనే ఆవిడ, వీళ్ళిద్దరి వల్లే ఇండైరెక్ట్గా అని చెప్పి ఉంది అక్కడ. అబెట్మెంట్ చట్టాలు పడతాయి. Has filed a charge sheet and it has named Twisha Sharma's husband Samarth Singh in charges related to abetment to suicide and dowry related sections as well. అయినప్పటికీ అయినా కాదు, ఇంకా వాళ్ళ హ్యాండ్ ఇంకా డైరెక్ట్గా ఉంది, మా అమ్మాయి అలా తనకు తను చేసుకునే అమ్మాయి కాదు అని ఇంకా వాళ్ళు పుష్ చేస్తున్నారు. ఎనీవేస్ వాళ్ళ ఎలిగేషన్లో 3 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, పెళ్లి డిసెంబర్లో అయింది, మార్చిలో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఒక హార్ట్ ఇష్యూ లాంటిది ఏదో వచ్చింది, ఒంట్లో బాగాలేదు. సో ఆవిడ ఉండే ప్లేస్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది, ఢిల్లీ అవుట్స్కట్స్, నోయిడా సైడ్. అలా వెళ్ళి 20-25 డేస్కి రప్చర్ ఒకటి స్టార్ట్ అయింది. ఈ అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు వెనక్కి వచ్చామని పిలవడం మొదలుపెట్టారు. అక్కడే మాట పెరిగింది. సరే గొడవ పడలేక అమ్మాయి వెనక్కి వచ్చింది. పాయింట్ నెంబర్ 2, అమ్మాయి పేరు మీద ఉండే ఆస్తులు కూడా, డబ్బులు కూడా జాయింట్ అకౌంట్ పెట్టి జాయింట్ అకౌంట్లోకి మార్చమని చెప్పి అబ్బాయి పుష్ చేశాడని, అందులో 20 lakhs మా తండ్రి ఇచ్చేది ఉంటే అది ఎందుకు నేను పంపిస్తానని చెప్పి అమ్మాయి అడిగిందని, దాని మీద ఒక డిబేట్ లాంటిది జరిగిందని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ అదే. అండ్ పాయింట్ నెంబర్ 3, ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా పరస్పర గొడవలు వచ్చాయని చెప్పి దానివల్ల అబార్షన్ కూడా అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా కాకుండా, ఇదంతా ఏ టైంలో జరిగింది, ఏప్రిల్ మే ఆ టైంలో బయట సీసీటీవీ ఫుటేజ్ కానీ, అమ్మాయి చనిపోయిన రోజు కూడా ఆ అమ్మాయి ఇంటి నుంచి టెర్రస్కి వెళ్ళి ఆవిడ చనిపోయారు. ఆవిడ ఆ రోజు కూడా బయటికి వెళ్తున్నప్పుడు నేను బయటికి వెళ్తున్నానని చెప్పారు కానీ చనిపోవడానికి వెళ్తున్నానని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆవిడ మూడని యాటిట్యూడ్ కూడా అట్లా లేదు. ఇది ఖచ్చితంగా ఈ వ్యక్తి హస్బెండ్, ఈ సమర్థ్ అని ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ ప్రభావంలోనే చేశారు ఇది అనేది అమ్మాయి పేరెంట్స్ వాళ్ళ వాదన. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరికీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మ్యారేజ్ కౌన్సిలింగ్ అదే వెళ్ళారు. ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ కూర్చొని మాడుతున్న డిబేట్స్లో కూడా ఆయన క్లియర్గా నేను గాంజా అది తీసుకుంటా అని చెప్పి ఒప్పుకున్నాడని చెప్పి వాళ్ళ ఎలిగేషన్ అదే. ఓకే, ఈ పాయింట్స్ నేను నొక్కి ఎందుకు చెప్తున్నాను ఇక్కడ, మనకి నిజంగా తెలియదు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఛార్జ్ షీట్ వరకు ఇలా ఉంది, సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్, ఆవిడే చనిపోయారని చెప్పి. దాంట్లో ఈ ఫాదర్ది కానీ మదర్ది కానీ సన్ది కానీ ఎటువంటి హస్తం లేదని. వీళ్ళు ఏం చెప్తున్నారు, లేదు వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వీళ్ళు హైకోర్టు జడ్జి కింద పనిచేసిన వాడికి ఆ మాత్రం తెలియదు ఎట్లా చేయాలో, ఆవిడ చేసిందని చెప్పి వీళ్ళు అంటున్నారు. బట్ ఏది ఏమైనా కూడా ఒక విషయం మాత్రం సిబిఐ రిపోర్ట్లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఒక మనిషికి మానసిక క్షోభ పెట్టి మనం ఎంత దూరం పుష్ చేయగలుగుతామంటే వాళ్ళ ప్రాణాలు తీసేసుకునే అంత. అలాంటప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే వీళ్ళు డైరెక్ట్గా దానికి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే. ఇప్పుడు ఈ కేసుని ఈ లెన్స్ నుంచి ఒకసారి మహబూబాబాద్లో ఏమైందో ఒకసారి మీరు చూడండి. వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ కూడా అందుకే. ఇప్పుడు ఎవరైతే లేదు ప్రేమించి వదిలేస్తే ఆవిడ చనిపోతే వీళ్ళకేంటి అంటే, వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి, ప్రామిసెస్ బ్రేక్ అయినాయి, ఒక యూస్లెస్ హోప్లో అబ్బాయి పెట్టాడు అమ్మాయిని. అలాంటి నమ్మకం పెట్టి ద్రోహం చేసినప్పుడు మీరు ఎవరిని నిందిస్తారు, ఎలా నిందిస్తారు, ఎందుకు నిందిస్తారు, ఈ 3 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలంతే. అందుకని ఈ 2 కేసులు మీకు ఐడియా ఉన్నాయి కాబట్టి మనం కీ టేక్ కేసు మనం చూసుకుందాం. ఇవాళ పద్మ గారు, ఈ సంధ్య అనే లేడీ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ ఇస్తే దానికి అర్థం అదే. ఏ బాండింగ్లో అయినా పెళ్లి జరగకపోని ప్రేమ అవని ఏదవని, పొసెసివ్నెస్ ఈజ్ నాట్ లవ్. ఇది త్విషా శర్మ కేసు మనకు క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం మనం జూమ్ అవుట్ చేసి దీన్ని జెండర్ న్యూట్రల్ చేసి మగవాళ్ళకి కూడా చెప్పొచ్చు. పొసెసివ్నెస్ని కానీ మీరు ట్యాప్ చేస్తే ఇమ్మీడియట్గా మీరు ఆపండి, హోల్డ్ ఇట్ అండ్ క్వశ్చన్ ద అదర్ పర్సన్. ఏదైనా ఒక ఇష్యూ సీరియస్ అయ్యేదాకా, తెగేదాకా లాగకూడదు. ఏదున్నా ద రియల్ ఇంటిమసీ బిట్వీన్ ఎ కపుల్ ఈజ్ కమ్యూనికేషన్. మాట్లాడగలగాలి, మీ వ్యూ పాయింట్ చెప్పగలగాలి. అండ్ దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ని, డు నాట్ లెట్ మ్యారేజ్ ఐసోలేట్ యూ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. మీరు మీ లోపల ఉండే బాధని చెప్పలేనంత ఐసోలేట్ అయితే చేయనివ్వకండి. ఆల్వేస్ మేక్ షూర్ దర్ ఇస్ అ కమ్యూనికేషన్ ఛానల్ ఒకటి ఉండేలా పెట్టుకోండి మీరు. లేకపోతే నిజం చెప్తున్నా, పొద్దున మీకు కమ్యూనికేట్ చేయాలంటే ఎవరు ఉండక యూ విల్ ఫీల్ అలోన్. అండ్ డిస్రెస్పెక్ట్ కూడా చాలా పెద్దగా స్టార్ట్ అవుతుంది. అది ఎవరికైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. చిన్న పాయింట్స్ నుండి మొదలవుతుంది. ఆ ప్యాటర్న్ మీరు గమనించండి. సమ్ టైమ్స్ ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ టేకింగ్ యూ ఫ్రమ్ గ్రాంటెడ్. మిమ్మల్ని మీరు వాళ్ళ ముందే కాదు, మీ ముందు కూడా తక్కువ చేసి ఏ రోజు మీరు చూడకండి. ఎందుకంటే మీ జీవితం ఏంటో మీకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. దాని మీద మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీ మీద మీరు ఒక గౌరవం పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఆన్లైన్లో కానీ ఆర్ ఇఫ్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఆల్సో జస్ట్ బీ అ లిటిల్ బిట్ కేర్ఫుల్. వెరిఫికేషన్ లేకుండా ట్రస్ట్ ఉందంటే అది ప్రేమ అన్నది అనుకోకండి. స్పెషల్ ఇన్ 2026 ఈ ఒక్క మాట నేను చెప్దాం అనుకుంటున్నా. ఈ న్యూస్ వినగానే నాకు ఫస్ట్ అనిపించిన విషయాలు ఈ మాటలు మాత్రం ఇవే. డు నాట్ వెయిట్ టిల్ ఇట్స్ టూ లేట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. బలవన్ మరణానికి అబెట్మెంట్ ఉంటే అది ఏ బిఎన్ఎస్ సెక్షన్ కిందకు వస్తుంది, ఇది మీరు అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఇది క్వశ్చన్లో అడుగుతున్నాను నేను. ఆప్షన్ ఏ సెక్షన్ 105, ఆప్షన్ బి సెక్షన్ 107, ఆప్షన్ సి సెక్షన్ 108, ఆప్షన్ డి సెక్షన్ 109. మీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రండి. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు కమ్ అండ్ కమ్యూనికేట్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని
మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు ఏదైనా షేర్ చేద్దామని దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. జియో పొలిటికల్ ఫ్లేవర్లో ఒక వీడియో ఉంది, ఆ వీడియో ఇస్ హియర్. నల్గొండకు సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది, రూపారెడ్డి గారి కేసు. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు, బట్ దాని గురించి ఒక కాంటెక్స్ట్ మీకు కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. షీఈ్ అ స్కూల్ ప్రిన్సిపల్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.